నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్ యూకే మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాస్తవానికి దీనికి సంబంధించి నెగోషియేషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఇదొక నిర్ణయానికి రావడం మాత్రం ఇంతకాలం పట్టింది. బట్ ఇదొక కీలకమైన నిర్ణయం అని చెప్పాలి. ముఖ్యంగా యూకేకి, భారత్కి రెండు వైపులా చూస్తే బైలాటరల్గా ఇదొక అద్భుతమైన మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఎందుకంటే అటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి విపరీతమైన ట్యాక్సులు వేస్తాము, 10%, 25%, ఆఖరికి 100%, 500% వరకు వెళ్తామంటూ డైలాగులు చెప్తున్న తరుణంలో అదంతా పక్కన పెడితే యూకే తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భం ఇది. సో ఇది డైరెక్ట్గా మన మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఎలా దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఆ పాజిటివ్ ఎఫెక్ట్ మన దేశానికి ఎలా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ మీద, ముఖ్యంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెడితే ఆల్కహాల్ వరకు కూడా అన్నిటి మీద కూడా మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయో వాటి మీద దీని ప్రభావం కనబడుతుంది. వీటిని చాలా సరళమైన భాషలో మనం అర్థం చేసుకుందాం. ఇది భారత్కి ఎలా ముఖ్యమైంది, యూకేకి ఎలా ముఖ్యమైంది అనేది. మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడడానికి కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక కీలకమైన ఒప్పందం భారత్ యూకే మధ్య అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో ఈ అగ్రిమెంట్ అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ మీద ఎవరికి ఏ రకంగా ఉపయోగాలు ఉంటాయి సామాన్యంగా? ఇప్పుడు రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి సంబంధించి ఆయా దేశాలు రకరకాలుగా ట్యాక్సులు విధించడం జరుగుతూ ఉంటుంది. ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా దిగుమతులు ఎగుమతులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు అనేది కాన్సెప్ట్ బేసిక్గా ఆ రెండు దేశాల యొక్క అవసరాలని తీరుస్తూ ఆ రెండు దేశాలలో ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన, ఆయా దేశాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ తమ దేశంలో అందించడానికి వీలుగా ఈ ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఒప్పందాల కోసం భారతదేశం యూరోపియన్ యూనియన్తో చర్చలు జరుపుతోంది. అటు గతంలో ఆసియాన్ దేశాలతో మనం ఇటువంటి ఒప్పందం చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. అలానే ఆస్ట్రేలియాతో ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి. సరే, ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన చర్చలు, ఆయన రోజుకొక విషయం మీద మేము ఈ టారిఫ్లు వేస్తాం, దాంతో అది కొంత ముందుకి కొంత వెనక్కి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఇప్పుడు ఏదైతే మనం యూకేతో చేస్తున్నామో, యూకే ఒక కీలకమైన దేశంతో ఇలాంటి FTA ఒప్పందం చేసుకోవడము మొట్టమొదటిసారి. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చిన యునైటెడ్ కింగ్డమ్ బ్రెక్సిట్ ద్వారా ఏదైతే యూరోపియన్ యూనియన్ సభ్యత్వం వదులుకొని ప్రత్యేక దేశంగా ఇండిపెండెంట్ ఇదిగా వచ్చిన తర్వాత ఒక దేశంతో పూర్తి స్థాయిలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం అన్నది ఇది భారతదేశంతో మొట్టమొదటి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల అటు యునైటెడ్ కింగ్డమ్కి, ఇటు భారతదేశంలోని పలు పరిశ్రమలకి, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో మనకి 8%, 10%, 20% లాంటి ట్యాక్సేషన్ ఉన్న చోట ఈరోజు 6%, కొన్ని ఉత్పత్తులకి 0% ట్యాక్సేషన్ అన్నది ఈరోజు భారతీయ ఉత్పత్తులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నువ్వు 100 రూపాయల ఉత్పత్తికి ఎటువంటి ట్యాక్స్ లేకుండా అదే 100 రూపాయలకి యూకేకి అమ్మడానికి వీలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఉత్పత్తులు మిగతా దేశం యొక్క ఉత్పత్తులతో పోలిస్తే యూకేలో కాంపిటేటివ్గా మారుతాయి. అంటే మన ఉత్పత్తుల యొక్క అమ్మకాలు పెరుగుతాయి, దానివల్ల మన దేశం నుంచి యూకేకు ఎగుమతులు పెరుగుతాయి, వాణిజ్యం పెరుగుతుంది. అలానే భారతదేశం కూడా యూకేకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులు, అది వాహనాలు కావచ్చు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన చర్చ ఎక్కువ జరుగుతుంది. ఈ లగ్జరీ వాహనాలని మనం తక్కువ ట్యాక్స్తో దిగుమతి చేసుకోవడానికి అని. ఇక్కడ లగ్జరీ వాహనాలు దిగుమతి చేసుకోవడంలో యూకేలో ఉన్న లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ఏదైతే ఉందో, జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియన్స్వే. టాటాలు ఆ కంపెనీలే అక్కడ నడుపుతున్నారు. సో ఆ వాహనాలు ఇంతవరకు భారతదేశంలోకి తెచ్చుకోవాలి అని అంటే హెవీ ట్యాక్సేషన్ ఉండేది లగ్జరీ వాహనాలు. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో ఆయన బైకు హార్లీ డేవిడ్సన్ గురించి, ఈరోజు యూకే నుంచి నేను లగ్జరీ వాహనాలని చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడికి దిగుమతి చేసుకోవచ్చు, అది ఇండైరెక్ట్గా మళ్ళీ భారతీయ కంపెనీకే లాభం చేకూరుస్తుంది. ఇలా భారతీయ ఉత్పత్తులు చాలా వరకు
అంటే మీరు అన్న యూకేలో ప్రకారం, సారీ ఫర్ ద అమ్ముకోవడానికి అబ్జెక్షన్ సార్, మీరు అన్న ప్రకారం ఫ్రీ ట్రేడ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ట్యాక్స్ జీరో ఉంటుందా? అట్లేం ఉండదు. అంటే తక్కువ ఉంటుంది, మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ట్యాక్స్ అన్నిటి మీద పూర్తిగా తీసేయడం ఉండదు, చాలా తక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది. ఓకే. అంటే మనకు తెలిసి ఇప్పుడు ఒకటి ఏదన్నా తెచ్చుకోవాలన్నా కార్ ధర కంటే ఎక్కువ ట్యాక్సులు కడతామని అంటాం కదా జనరల్గా, బయట నుంచి తెచ్చుకోవాలంటే. అది మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆ ట్యాక్సేషన్ అంతా తగ్గుతుంది. ఇప్పుడు మనం పంపించాలన్నా యూకే తక్కువ ట్యాక్స్ వేస్తుంది, మనం తెచ్చుకోవాలన్నా కూడా మనం తక్కువ ట్యాక్స్ వేస్తాము. మనం దేని మీద తక్కువ ట్యాక్స్ వేస్తాము, దేని మీద ఎక్కువ వేస్తాము, ఇవన్నీ మీ అవసరాలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. పరస్పరం అంగీకారంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అమెరికా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే ఆయన ఉన్నట్టుండి ఒకరోజు సంతకం పెడతాడు, నేను 30% టారిఫ్ వేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, ఒక అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా పరస్పర అంగీకారంతో ఒక ఒప్పందం ప్రకారం మీరు చేసుకున్నప్పుడు ఒక సర్టనిటీ ఉంటుంది, మార్కెట్ దానికి అనుగుణంగా స్పందిస్తుంది. మన ఉత్పత్తుల్ని మనం మార్కెట్ చేసుకోవడం, ఇదిగో ఇది ఒక మార్కెట్ ఉంది అని మనకు అవగాహన వస్తుంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వ్యూహం చేసుకోవడానికి అటు వ్యాపారవేత్తలకి, వ్యాపార సంస్థలకి, లేదా ఇప్పుడు రైతులకు కూడా, ఇదిగో నా పంట ఇంత వెళ్ళగలదు, యూకేకి నేను ఎక్స్పోర్ట్ చేసుకోగలను, ముఖ్యంగా ఆక్వా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకు కూడా ఇదంతా కూడా ఒక ప్రణాళిక, ఒక వ్యూహం చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని ఏ రోజుకి ఆ రోజు నేను మార్చుకుంటాను అని అంటే అది అన్సర్టనిటీ ఉంటుంది. దానివల్ల వాణిజ్యం మీకు రెండు దేశాల మధ్య పెద్దగా పెరగదు. ఒక సర్టనిటీ, ఒక డెఫినేటివ్ డెఫినేషను, ఒక డెఫినేటివ్ పాత్వే, భవిష్యత్తులో ఇలా మేము ముందుకెళ్తాము అని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది కేవలం ఏదో ట్యాక్సేషన్ తగ్గించడము ఇదే కాదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడానికి, రెండు దేశాలు తమ తమ ఉత్పత్తుల్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఉత్పత్తులు ఏంది, మనకి ఏమొస్తాయి, మన దగ్గర ఏ ఉత్పత్తుల్ని మనం అక్కడికి పంపించగలం, ఎంత మనం పంపించాలి, ఈ ఈ మొత్తం ఏదైతే భవిష్యత్తుకి రోడ్ మ్యాప్ ఉంటుందో ఆ రోడ్ మ్యాప్ కూడా దీంట్లో అదే. ఇప్పుడు 2035 వరకు ఈరోజు ఇద్దరు ప్రధానులు ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయడానికి ఈరోజు అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు కేవలం ఏదో తాత్కాలికంగా మన బిజినెస్ని పెంచడానికి కాకుండా ఒక దీర్ఘకాలికంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. మన ఉత్పత్తుల్ని ఎక్కువ పంపించడానికి, మనం తక్కువ ధరతో మనకు అవసరమైన ఉత్పత్తులు తెచ్చుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు అవసరమైన వస్తువులు కూడా వాళ్ళు ఇవ్వడానికి అంగీకారం చెప్తారు, దానికి తక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో డిఫైన్ చేయబడతాయి. కాబట్టి ఇది ఒక రకంగా యునైటెడ్ కింగ్డమ్తో భారత్ చాలా చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇది భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి కానీ, లేదా వాణిజ్యం పెంచుకోవడానికి కానీ, ఇతరత్ర సైనిక సహకారం కావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు కావచ్చు, వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడే రీతిలో ముందుకు సాగబోతోంది. ఇది ఒక రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన ఒక మంచి విజయంగానే మనం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి ఇప్పటికే ఒప్పందాల మీద సంతకాలు చేశారు ఆయన. రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఇంకా మనకి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది ఏంటి అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అది ఇప్పటివరకు వస్తున్న సమాచారాన్ని బట్టి దీర్ఘకాలికంగా భారత్ యూకేల మధ్య సంబంధాలని మెరుగుపరచడానికి, ఎందుకంటే ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొన్ని దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి? అక్కడ యూకేలో ఖలిస్తానీలు ఈ మధ్య కాలంలో దాడులు చేయడం, వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం, అంతేకాకుండా పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాద దాడుల్ని యూకే ఖండించిన పాకిస్తాన్ చేస్తోందని చెప్పకపోవడం, ఇలాంటి కొన్ని సంఘటనల కారణంగా రెండు దేశాల మధ్యలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా ఈరోజు ఈ ఒప్పందము, అలానే ఇద్దరు ప్రధానులు ఏదైతే స్ట్రాటజిక్ డాక్యుమెంట్ని, విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తున్నారో, ఇవన్నీ పరిణామాలు చూస్తే రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య ఏవైనా కొన్ని ఇబ్బందులున్నా సర్దుకొని రెండు దేశాలు వాణిజ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా కదిలి ముందుకెళ్ళడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ దిశగా ఈరోజు ప్రధాని పర్యటన ఒక రకంగా విజయవంతమైన పర్యటనగా మనం చెప్పాలి. సార్, మీరు అన్నది 100% ఇక్కడ కనబడుతుంది. అంటే నా దగ్గర లిస్ట్ కూడా తీసి పెట్టుకున్నాను, మీతో మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీ తీసుకుందామని. టారిఫ్ చేంజెస్ అని చెప్పి ఇచ్చారు, ఒక లిస్ట్ ఇచ్చారు. ఏంటంటే ఆల్కహాలిక్ బేవరేజెస్ గురించి
ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ స్కాచ్, విస్కీ అండ్ జిన్ విల్ డ్రాప్ ఫ్రమ్ 150% to 75% ఇమీడియట్లీ అండ్ టు 40% ఓవర్ ద నెక్స్ట్ 10 years అని చెప్పి. అంటే 150 నుంచి 40కి పడిపోతుంది ఇప్పుడు. ఆటోమొబైల్స్ తర్వాత యూకే మ్యానుఫ్యాక్చర్డ్ కార్స్ విచ్ కరెంట్లీ ఎక్సీడ్ 100% విల్ బీ కట్ టు 10% అండర్ కోటా బేస్డ్ సిస్టమ్. 100 నుంచి 10 అవుతుంది. అండ్ అదర్ గుడ్స్ ఇండియా విల్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ టారిఫ్స్ ఆన్ ప్రోడక్ట్స్ లైక్ కాస్మెటిక్స్, సాల్మన్, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ మెడికల్ డివైజెస్ వీటి గురించి. అండ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఇండియన్ గూడ్స్ విల్ గెట్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు ద యూకే మార్కెట్. 99% ఫ్రీ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా ట్యాక్స్ లేనట్టే తెలుస్తుంది కదా సార్. అండ్ టెక్స్టైల్ అండ్ అపరెల్స్ గురించి కూడా కరెంట్ యూకే టారిఫ్స్ ఆఫ్ 8 to 16% విల్ బి ఎలిమినేటెడ్ అంటున్నారు. తర్వాత ఫుట్వేర్, ఆగ్రా, కాన్పూర్, చెన్నై ఫుట్వేర్, ఇప్పుడు మీరు అన్నారు మన ప్రోడక్ట్స్ అన్న దాంట్లో ఇది వస్తుంది. ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇండియన్ ఈవీ అండ్ హైబ్రిడ్ కార్ మేకర్స్ లైక్ టాటా మోటార్స్ అండ్ మహీంద్రా విల్ బెనిఫిట్ ఫ్రమ్ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ టారిఫ్స్. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మస్యూటికల్, మెడికల్, ఫర్నిచరు, టాయ్స్, స్పోర్ట్స్ గూడ్స్, కెమికల్స్. అండ్ యూకేకి కూడా ఏం గెయిన్ అవుతుంది అనే దాంట్లో ఆల్కహాల్, లగ్జరీ గూడ్స్ మీరు అన్నారు, ఆటోమొబైల్స్, ప్రొఫెషనల్ యాక్సెస్ టు యూకే, Indian professionals including yoga instructors, chefs, musicians and other service providers will have easier short-term entry to UK. Social security relief, government procurement, macro economic projections అంటూ చెప్పి ఇచ్చారు సార్. సో మీరు అన్న దాంట్లో అంటే మనకు అంటే ఇది ఎందుకు చెప్పానంటే సామాన్యుడికి ఏమిటి లాభం ప్రోడక్ట్ వైజ్గా అనేది తెలవడానికి. ఇప్పుడు 99% ఇండియా నుంచి యూకేకి వెళ్ళే ఉత్పత్తుల మీద టాక్సేషన్ 0కి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నామని చెప్పారు. మన దగ్గర నుంచి చాలా వరకు ఈ బ్లూ ప్రోడక్ట్స్, బ్లూ ఆక్వా ప్రోడక్ట్స్ ఏవైతే మెరైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ యూకేకి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. సో ఇటువంటి ఒప్పందం వల్ల ఏదో పారిశ్రామికవేత్తలే లాభపడుతున్నారు లేదా ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్సే లాభపడుతున్నారని చెప్పడానికి లేదు. మన రైతాంగం ఏదైతే ఉందో, మెరైన్ ఆక్వా రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా లాభపడతారు. ఇప్పుడు మనకు ఒక మంచి మార్కెట్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. ఆ మార్కెట్ మనకి రకరకాల ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తోంది. ఈవెన్ యూకే గవర్నమెంట్ యొక్క పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్స్లో కూడా మనకి ప్రాధాన్యత ఇస్తామన్నది ఇప్పుడు మీరు చదివిన లిస్టులో ఉంది. అంటే మనకి కొత్త మార్కెట్ యాక్సెస్ వస్తుంది. దానివల్ల మనం ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మీ ఉత్పత్తుల మీద టారిఫ్ లేదో మీలాంటి ఉత్పత్తులనే రేపు మరొక దేశం ఎగుమతి చేస్తే మీవి చీప్ పడినప్పుడు ఆ దేశం ఉత్పత్తులకి కన్నా కూడా మీ ఉత్పత్తుల్ని అక్కడ ఎక్కువ అమ్ముకోవడానికి వీలు కలుగుతుంది. సో ఇది రెండు దేశాల ఒకటి మార్కెట్ యాక్సెస్ రావడం, రెండోది తక్కువ ధరకి మనం అమ్మగలగడం వల్ల మన ఎగుమతులు పెరగడం, దాంతో ఇక్కడ ఉపాధి పెరగడం, ఇక్కడ వాణిజ్యం పెరగడం, ఇవన్నీ కూడా రెండు దేశాలు దీంట్లో విన్ విన్ సిచ్యువేషన్లోనే ఉంటాయి. సో మనకెంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, మనకు కావాల్సిన టెక్నాలజీ ఎంతవరకు ఇప్పుడు ఈరోజు సులభంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం పరిశీలిస్తే ఇది ఒక మంచి ఒప్పందం. రెండు దేశాల మధ్యలో ఇటీవల కాలంలో ఉన్న ఇబ్బందులన్నీ, యూకే ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుంటే యూకే కూడా భారతదేశం అనబడే ఒక అతిపెద్ద మార్కెట్కి యాక్సెస్ వస్తుంది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. రాబోయే రోజుల్లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సో 3వ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో ఈరోజు ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేతో ఒప్పందం అంటే, అది కూడా మార్కెట్ యాక్సెస్, 0 టారిఫ్స్ ఇవన్నీ తీసుకుంటే అది ఒక రకంగా భవిష్యత్తులో భారతదేశానికి ఎంతో ఉపయోగంగా ఉండే. చాలా రోజుల నుంచి 2022 నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అది నెమ్మదిగా ఇప్పుడు 4 ఏళ్లలో కంక్లూడ్ అయ్యా. అక్కడ ప్రభుత్వాలు మారినప్పటికి కూడా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా వాళ్ళు కూడా దీని యొక్క ప్రాధాన్యతని గమనించి దాన్ని పూర్తి చేయడానికి సహకరించడం అంటేనే ఇక్కడ మనకు అర్థమవుతోంది దీని యొక్క విలువ. యూకే ఎంత దీనికి గౌరవం ఇస్తోంది, ఎంత విలువ ఇస్తోంది. ఇక్కడ మనం ఒక కంక్లూజన్కి వస్తే మనం ఇప్పుడు అనలైజ్ చేయొచ్చా లేదా టూ ఎర్లీ టు అనలైజా చైనాకి అమెరికాకి ఇది ఎట్లాంటి థ్రెట్ అవుతుంది అనే విషయం? అమెరికాకి చైనాకి పెద్ద థ్రెట్ దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇది భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ల మధ్యలో జరుగుతున్న ఒప్పందం. యునైటెడ్ కింగ్డమ్ మనతో మార్కెట్ ప్లేస్కి ఇప్పుడు చైనా ఉత్పత్తులు చాలా చీప్గా దొరుకుతాయి, దాని మీద టారిఫ్లు వేస్తున్నారు. ప్రతి వెస్టర్న్ కంట్రీ కూడా దాని మీద కొంత పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్లు వేస్తున్నారు. సో చైనాతో కంపేర్ చేస్తే మనకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు, ఎందుకంటే చైనా
వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోలేరు. కాబట్టి మనకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లే ఆ రకంగా చూస్తే భారతదేశానికి కొంత భారతదేశపు ఉత్పత్తిదారులకు కానీ వాణిజ్య సంస్థలకు కానీ రైతాంగానికి కానీ ఒక రకంగా అడ్వాంటేజ్ చైనాతో కంపేర్ చేస్తాయి. ఇప్పుడు చైనాతో ఇటువంటి ఒప్పందం యూకే కుదుర్చుకుంటుందని నేను అనుకోవడం లేదు. అది అంత సులభం కూడా కాదు. అందువల్ల ఏంటంటే ఇది ఒక రకంగా చైనా భారత్లు మీరు అడిగినప్పుడు కంపేర్ చేసుకుంటే మనకి కొంత లాభం చేకూర్చే అంశమే. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చైనాతో కంపీట్ చేస్తున్నాం కాబట్టి ప్రపంచ మార్కెట్లో చైనాకి ఆల్టర్నేటివ్ మార్కెట్గా మనం ఎదగాలని కోరుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఈరోజు యాపిల్ని మా దేశంలో తయారు చేయండి ఇంకోటి అంటున్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం కేవలం ఏదో సర్వీస్ ప్రొవైడర్ దేశంగా కాకుండా, ఎందుకంటే మనం ఐటీ సర్వీసెస్లో గొప్ప దేశం, ఐటీ హార్డ్వేర్లో కాదు, మనం ఇక్కడ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద, ఈ అగ్రికల్చరల్ సెక్టారు ఇటువంటి వాటి మీద గట్టిగా ఫోకస్ చేసి ఆ దిశగా కూడా మనం పనిచేయగలిగితే ఆ రోజు చైనాని మనం ఖచ్చితంగా దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంపారిజను మనం తీసుకున్నా తీసుకోకపోయినా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బలమైన దేశం. సో దాన్ని మనం కొంత అందిపుచ్చుకోగలిగితే ఇటువంటి ఒప్పందాల కారణంగా మనకి మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు యూకేతో చేసాం, ఇక రెండవది యూరోపియన్ యూనియన్తో ఉంది, డిస్కషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి, చివరి దశకు వచ్చింది. ఇక డొనాల్డ్ ట్రంప్తో మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది కూడా పార్ట్ 1 త్వరలోనే సంతకాలు అవుతాయి అన్నది, పార్ట్ 2 కొంతకాలం పట్టచ్చు అనేది. సో ఈ ఒప్పందాల వల్ల ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మార్కెట్కి మనకి యాక్సెస్ దొరుకుతుంది. చైనా కన్నా కూడా వాళ్ళు మనకి ప్రయారిటీ ఇస్తున్నారు. దాన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలి, మన వాణిజ్యవేత్తలు ఎలా అందిపుచ్చుకోవాలి, మన దేశం ఎలా అందిపుచ్చుకోవాలనేది ఈరోజు మన ముందున్న సవాలు. దాన్ని మనం సరిగ్గా స్వీకరించి ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ప్రపంచంలో మనం ఏదైతే అనుకుంటున్నామో అగ్రగామి దేశంగా మారుతున్నామన్నది అది వాస్తవ రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదండి పరిస్థితి. మొత్తానికి అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ని చాలా సింప్లిఫై చేసే ప్రయత్నం చేసాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాస్తవానికి ఇది కొంచెం ఇంటలెక్చువల్గా అనిపించినప్పటికీ మనం ఆ ప్రోడక్ట్ విషయంలో తీసుకున్నప్పుడు వాటి రేట్లు మనకు తగ్గాయి, లేదా ఒకటి ఇంపోర్ట్ ఏదైనా చేసుకుందాం అంటే దానికి ట్యాక్స్ లేదు అనడం దగ్గర మనకు అర్థమవుతాయి చాలా విషయాలు. సో ఇది కూడా అలాంటి టాపికే. అండ్ ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకా ఇతరత్ర ఏమైనా టాపిక్స్ మీకు అందించాలంటే కూడా ఎలాంటి టాపిక్స్ కావాలి అనేది కూడా మీరు దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.